మన నాగబాబు గారి విషయానికి వస్తే ఉమ్, టీమ్స్ అందరిలో ఆ, కొంతమంది ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుంది అనేది వినిపిస్తూ ఉంటాయి. నిజమే, వాస్తవం. ఏ, ఛే, ఛే, అలాంటి అసలు అది ఆ ఆలోచనే అసలు కరెక్ట్గా తప్పు. అసలు అసలు ప్రతి పిల్లలకి ఓ పేరు పేరున ప్రతి పిల్లలకి చిన్న వాళ్ళ కంటెస్టెంట్ దగ్గర నుంచి ఒక టీంలో 7-8 మెంబర్స్ ఉంటారు. ఆ పిల్లల పేరు దగ్గర నుంచి టీం లీడర్ వరకు ప్రతి వాళ్ళ పేరు గుర్తుపెట్టుకొని ఆయన ప్రతి వాళ్ళని ఈరోజు మినిమం 7-8 మెంబర్స్ ఉంటాం. ప్రతి పిల్లల్ని కోఆర్డినేట్ చేస్తాడు నాగబాబు గారు. అండ్ ఒక టీంలో ఒక 4వ వ్యక్తి పర్ఫార్మెన్స్ బాగా చేశాడు అనుకో, ఆయనను పిలిచి అరే భలే చేసావురా నువ్వు ఆ స్కిట్లో అదరగొట్టేశావు అని చెప్పేసి ప్రతి వాళ్ళని బాగా చేస్తే ప్రతి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు ఆయన. బట్ ఆయన కొంతమంది ఇష్టం లేకపోతే అనేది అసలు రాంగ్ న్యూస్ అంటే. సో ప్రతి వ్యక్తిని చాలా మా అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఈక్వల్ చూసుకుంటారు. మాతో ఎంతో అస్సలు ఉండదు. ఎందుకంటే ఈరోజు చెప్తున్నానండి, ఈరోజు మేము అంత అలర్ట్గా ఉండడానికి కానీ ప్రతి వ్యక్తిలో టీమ్ లీడర్స్ కానీ టీంలో కంటెస్టెంట్ కానీ ప్రతి వ్యక్తి అంత అలర్ట్గా ఉండడానికి అంత వర్క్ డెడికేటెడ్గా చేయడానికి కారణం ఓన్లీ నాగబాబు గారు. ఎందుకంటే 2-3 ఎపిసోడ్ చూస్తారా సార్, దాని తర్వాత వార్నింగ్లు వస్తాయి. ఏం చేస్తున్నారు మీరు, 3 ఎపిసోడ్ నుంచి చూస్తున్నా ఏం చేస్తున్నారు మీరు, ఇది మీది కాదు, అందరు కష్టపడాలి. మీరు 6గురే ఉండొచ్చు ఇక్కడ, మీ 6గురు వెనకాల టెక్నీషియన్స్ 150 మంది ఉన్నారు. వాళ్ళందరి లైఫ్ మీ మీద డిపెండ్ అయి ఉన్నాయి, మీరు చేసే పని మీద అని చెప్పేసి. కాబట్టి నెక్స్ట్ స్కిట్ నుంచి అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి వాళ్ళని ఒక 5 ఎపిసోడ్లు ఇదైనా కూడా 5 ఎపిసోడ్ నుంచి అలర్ట్ చేసేస్తారు. ఈరోజు మమ్మల్ని నాగబాబు గారు ఇంత అలర్ట్గా ఎవ్రీ టైం అలర్ట్ చేయడం వల్లే జబర్దస్త్ ఈరోజు రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం ఆయన మమ్మల్ని ఎవ్రీ టైం అలర్ట్ చేస్తుంటారు. కాబట్టి అలర్ట్ చేసి ఇది కాదు అలా చేయండి అని కోఆర్డినేట్ చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ ఈరోజు మా వెనకాల ఆయన ఉన్నారు అంతే ధైర్యం. ఇంకా మల్లెమాల గురించి చెప్పాల్సిన శ్యామ్ గారు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ప్రతిదీ ఏం కావాలో అది ఇస్తారు అక్కడ. ప్రతి కంటెస్టెంట్కి టీమ్ లీడర్ ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఇక్కడ సారు మేడం చక్కగా మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. మీరు రన్నింగ్ అంటే జబర్దస్త్లో ఒక మంచి పొజిషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు జబర్దస్త్ దూరంగా ఉన్నారు. కారణం ఏంటి? ఆ రోజు అప్పుడు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, 3 months. ఇప్పటికీ ఆ స్కిట్ గుర్తుంది నాకు. ఏ స్కిట్ అంటే అది ఈరోజు నాది రేపు నీది ఎల్లుండి ఇంకోటిది ఆ స్కిట్. ఆ స్కిట్ గుర్తుంది. ఎండింగ్ క్లైమాక్స్లో ఒక అరుపు అరిచానండి, ఇప్పటికీ గుర్తు. ఆ స్కిట్ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. ఆ స్కిట్ అరిచినప్పుడు అప్పుడు ఆ రోజే తెలిసింది నాకు. 2 days బాగా పెయిన్ వచ్చేసింది. దాని తర్వాత సరే క్యూర్ అయిపోతుంది అనుకున్నాను. దాని తర్వాత డాక్టర్ని అడిగితే కొన్ని రోజులు తక్కువగా మాట్లాడి కొద్దిగా థ్రోట్కి రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి డాక్టర్ గారు అంటే, ఇంకా మనం ఇంకోటి ఏంటంటే స్కిట్లోకి వెళ్తే నా లిమిటేషన్ నాకు తెలియదు. వాయిస్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ మనకు తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతాం. మళ్ళీ ఇంత ఉన్నదానికి మళ్ళీ పెంచుకోవడం ఎందుకు, ఒక 2-3 months తీసుకొని మళ్ళీ వస్తా అని చెప్పి హ్యాపీగా క్యూర్ మెడిసిన్ తీసుకొని తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాను. రోజా గారు పొలిటికల్ పరంగా చూస్తే చాలా అగ్రెసివ్గా ఉంటారు. అవునండి, అవును. మరి జబర్దస్త్ సెట్లో ఎట్లా ఉంటారు? అసలు జబర్దస్త్కి వచ్చిన తర్వాత మేమే ఆశ్చర్యపోతాం. ఏంటంటే మేడం ఛానల్లో చూస్తే మామూలుగా మాట్లాడరు, ఇక్కడైతే అసలు రాజకీయానికి జబర్దస్త్ సంబంధం లేనట్టు ఉంటారు. రోజా గారు అసలు చిన్న పిల్లలాగానే నవ్వుతుంటారు. ఎప్పుడు కోపపట్టం కానీ అసలు ఒక్క క్షణంలో కూడా ఇప్పటివరకు చూడలేదండి. అసలు మేడం ఆన్ సెట్లో రోజా గారు ఏం చేసినా నవ్వుతూనే ఉంటారు. కానీ
అంటే ఎప్పుడైతే ఐ థింక్ అనుకుంటున్నా ఆ, తను మేడం ఆన్ స్టేజ్ జబర్దస్త్ ఫ్లోర్కి వస్తారో ఆ మొత్తం రాజకీయం అనేది అసలు పక్కన పెట్టేసి వచ్చేస్తుంది. ఓకే. అలా అనిపిస్తుంది. తనకు వచ్చినప్పుడు అక్కడ పిల్లలందరితో జోకులు వేసుకుంటారు, మాతో సరదాగా మాట్లాడతారు. అసలు దానికి దీనికి అసలు చాలా వేరియేషన్గా ఉంటారు మేడం. ఆ, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంత కామెడీ చేస్తారో అక్కడ మేమే షాక్ అవుతుంటాం. మేడమేనా ఇలా ఉండేది అక్కడ టీవీలో చూస్తే మాకు మేడం మాటలకి, కానీ ఇక్కడ చూస్తే రియల్లీ మేడం ఎంత నీట్గా బ్యాలెన్స్ చేసుకోవడం నిజంగా ఆమె వ్యక్తిత్వం సంబంధించింది. రియల్లీ గుడ్ అది.